చూడండి, ఈరోజు మనం పొట్టి గుడ్డివానికి దృష్టి దానం గురించి నేర్చుకున్నాం కదా. నేర్చుకున్నామా? ఓకే. ప్రపంచ ప్రారంభం నుండి నేటి వరకు ఎవడునూ పొట్టి గుడ్డివానికి దృష్టిని ఇచ్చినట్టు విని ఉండలేదు అని అన్నదెవరు? ఓకే. యేసు మార్గమధ్యంలో పోచినప్పుడు ఎవరిని చూశారు? ఓకే. మరి యేసుతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? ఓకే. మరి ఆ శిష్యులు మరి పొట్టి గుడ్డివాడిని చూసి ఏమని అన్నారు దేవునితో? అప్పుడు దేవుడు ఏమన్నాడు? లేదు, వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ ఎలాంటి పాపం చేయలేదు, ఇది దేవుని యొక్క కార్యం బయలుపడడానికి మాత్రమే ఈ కార్యం అనేది జరిగింది, పొట్టి గుడ్డివానిగా ఉన్నాడు అని దేవుడు చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఏం చేశాడు దేవుడు? రాసిన తర్వాత ఏమైంది? ఎక్కడికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు దేవుడు? సిలోయోము అనే కోనేటి వద్దకు వెళ్ళి మరి కడుక్కున్నారా? తర్వాత ఏం జరిగింది? ఓకే. వచ్చిన తర్వాత మళ్ళీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నారు తను చూసి? ఇతను గుడ్డివాడు కదా, ఇతనికి కళ్ళు ఎలా వచ్చాయి, అసలు తనేనా అని అనుకున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు. అనుకున్న తర్వాత ఆ పరిశీలు ఏం చేశారు? వాళ్ళందరూ ఏం చేశారు? పరిశీలన దగ్గరికి తీసుకువెళ్ళారు అక్క. తీసుకువెళ్ళి నీకు కళ్ళు ఎలా వచ్చాయని అడిగారు అక్క. యేసు అనే ఒక బాలుడు అతని ముందు మట్టి కలిపి నా కళ్ళకి రాశారు. నేను యేసు యోనా అనే బుల్లెట్ దగ్గరికి వెళ్ళి కడుక్కున్నాను, నా కళ్ళు నాకు తిరిగి వచ్చాయి అని చెప్పారు అక్క. మరి వాళ్ళు ఏమన్నారు? ఆదివారం విశ్రాంతి దినం కాబట్టి ఇతడు పాటింపలేదు అని చెప్పి ఇంకా విభేదాలు వచ్చేసి మొత్తం అన్నీ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు అనమాట. చెప్పుకున్న తర్వాత వెంటనే ఏం జరిగింది? మళ్ళీ ఎవరి దగ్గర తీసుకెళ్లారు అతన్ని? తీసుకెళ్ళి ఏం చెప్పారు? అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? అడిగిన తర్వాత మళ్ళీ యూదులు అనే వాళ్ళు వెంటనే మళ్ళీ కూడా అతన్ని పదే పదే అడుగుతూ ఉండగా అతను మళ్ళీ సేమ్ ఆన్సర్ చెప్తా ఉంటుంటే అతన్ని ఏం చేశారు? మరి ఊరి నుండి వెలివేశారనమాట. వెలివేసిన తర్వాత అతను ఎవరి దగ్గర మరి యేసుక్రీస్తు ఆ విషయం తెలుసుకుని వెంటనే ఆయన దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? నీవు నన్ను విశ్వసిస్తున్నావా అని అంటే ఏం చెప్పాడు? అని చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే దేవునికి ఆరాధించాడు అనమాట. ఓకే.